భారతదేశం బానిస నాయకత్వంలో లేదు. లేదంటే గనక మొహమాట పడే దశలో లేదు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి మొట్టమొదట తన దేశపు ఆలోచనతో చూస్తాడు. ప్రపంచపు ఒత్తిళ్లకు తలవగ్గడు. యూరప్ సమాజపు ఒత్తిళ్లకు అసలు భయపడడు. యూరప్ సమాజానికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్పేటటువంటి సందర్భంలో స్పష్టంగా తన దేశ ప్రయోజనాలు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. రష్యాతో ఆయిల్ ధరలకు సంబంధించినటువంటి విషయంలో రష్యా ఆయిల్ని కొనొద్దంటూ ఆంక్షలు పెడతామని నాటో దేశాలు, యూరప్ దేశాలు, అమెరికాతో సహా వార్నింగ్ ఇచ్చినా సరే మా దగ్గర ఆయిల్ కొంటున్నారు. ఆ కొనడానికి కారణాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పారు. మొట్టమొదట తన దేశ ప్రయోజనాలు, తన ప్రజలకి తక్కువ ధరకి ఆయిల్ దొరకడం అన్నటువంటిది, అందుకోసం నిర్ణయం తీసుకున్నాం. అదే సందర్భంలో విధానాలపరమైనటువంటి వ్యతిరేకత ఉందని చెప్పాడు. కాబట్టి భారతదేశం రష్యా విషయంలో విధానపరమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తే దాన్ని మేమేమీ తప్పుపట్టాం. అందువల్ల మాకు వాళ్ళకి మధ్య డిస్ప్యూట్ వచ్చేదేమీ లేదు. మోడీ ఎక్కడ ఏ బాధ్యతలతో నిర్వర్తించాలో తెలిసిన వ్యక్తి, ఆయన ఎవరు నియంత్రించలేరు అని చెప్తున్నటువంటి వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్.